మేడారంలో ఉన్న కళ్యాణకట్టకు చేరుకోవడం జరిగింది. కళ్యాణకట్టలో ఇక్కడ గుండె అయితే తీపిస్తాను అన్నమాట. మొత్తానికి అయితే సంతోషంగా సైకిల్ యాత్ర చేరుకోవడం జరిగింది. జంపన్న ఇప్పుడు గుండు గీకిచ్చి అంటే తర్వాత స్నానం ఆచరించి జంపన్న వాగులో ఆ తర్వాత దర్శనానికి వెళ్తాం. గుండె అయితే తీపించుకున్నాం మిత్రులారా. కళ్యాణకట్టలో శిరోవాలు తొలగింపు అన్నమాట. ఆ తర్వాత జంపన్న వాగులో వెళ్ళి స్నానం ఆచరించి దర్శనానికి వెళ్తాం. స్నానం ఆచరించి వచ్చేసాను మిత్రులారా. ఇదంతా స్నానం ఆచరించే ప్లేస్ అన్నమాట మేడారంలో. ఎదురుగానే కళ్యాణకట్ట కూడా ఉంటుంది. జంపన్న వాగు వచ్చేసి ఇక్కడ వాగులో స్నానం చేస్తూ ఉన్నారు. కుళాయిల ద్వారా కూడా స్నానం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే అక్కడ చేసుకోవచ్చు మన వీలు బట్టి అన్నమాట. గుండు తీయించిన తర్వాత జంపన్న వాగులో వచ్చేసి స్నానం ఆచరించాను మిత్రులారా. ఆ తర్వాత మళ్ళీ కొత్త దుస్తులు ధరించి ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ వారి దర్శనానికి వెళ్తాను. ఇదంతా నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా జంపన్న వాగు అన్నమాట. రంగురత్నాలు జంపన్న వాగులో స్నానమాచరించే వాళ్ళు స్నానమాచరించవచ్చు, లేదంటే కుళాయిలు ట్యాపులు ఏర్పాటు చేస్తారు, ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక బెలూన్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా తప్పిపోతే ఆ విధంగా అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. పలాని దగ్గర బెలూన్ దగ్గర ఉన్నామని చెప్పేసి సహాయ కేంద్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది మిత్రులారా జంపన్న వాగు దగ్గర మేడారం నైట్ వ్యూ. ఈ జంపన్న వాగు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అంటే ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఇక్కడే కళ్యాణకట్ట ఉంటుంది. వేరే సైడ్ అటు సైడ్ ఆ చివరికి కూడా ఒక కళ్యాణకట్ట ఉంటుంది, కానీ ఇదైతే నిత్యం ఉంటా ఉంటుంది అన్నమాట. కళ్యాణకట్టకు 100 రూపీస్ తీసుకున్నారు, అంటే గుండు గీయడానికి గుండు తీపియడానికి 100 రూపీస్ తీసుకున్నారు మిత్రులారా. ఇంకా దర్శనానికి అయితే ముందుకు వెళ్దాము.